హాయ్ ఫ్రెండ్స్, ఓజస్ గంభీర ఓజీ మూవీ గురించి తెలియాలంటే ఈ మూవీ జపాన్ లో స్టార్ట్ అవుతుంది. జపాన్ లో రెండు వంశాలు ఉంటాయి, ఒకటి సమురాయ్ వంశం, ఇంకోటి దాని ఆపోజిట్ వంశం. ఎలాగైనా సమురాయ్ వంశంలోని యోధులను అంతమందించాలని చెప్పి ఆపోజిట్ వంశం సమురాయ్ వంశాన్ని అంతమందిస్తూ ఉంటుంది. అడ్డొచ్చిన మతోగురుని కూడా చంపేస్తుంది. దీంతో సమురాయ్ వంశం అంతరించిపోయింది. కానీ సమురాయ్ వంశంలో ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే పవన్ కళ్యాణ్. అయితే అప్పుడే జపాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవుతున్న కొంతమంది ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ అక్కడ సంపాదించిన గోల్డ్ డబ్బు తీసుకొని వాళ్ళు వెళ్లే షిప్ లో వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు అక్కడ సమురాయ్ వంశం యోధులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి ఇండియాకి తీసుకెళ్లడం జరుగుతుంది. అనుకోకుండా షిప్ పైన కొంతమంది దొండగులు అటాక్ చేయడం జరుగుతుంది. ఈ అటాక్ నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళని కాపాడడం అనేది జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య కలయిక జరిగి పవన్ కళ్యాణ్ ని వెన్నంటే పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రకాష్ రాజ్ యొక్క మంచి ఆశయం ఉంటుందో, ఇండియాలోని బాంబేలో ఒక పోర్ట్ నిర్మించి అక్కడున్న నిరుపేద వ్యక్తులకు ఉద్యోగాలు, అక్కడున్న బిజినెస్ చేయాలని చెప్పి దానికి తన వెన్నంటే నిలబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ పోర్ట్ పైన జరిగే అటాక్స్ కు ఆ పోర్ట్ ని ఎలాగైనా అంతమందించాలి, ఆ పోర్ట్ ని ఆపోజిట్ గ్రూప్ తీసుకోవాలని చెప్పి చేసే ప్రయత్నంలో దాని నుంచి పవన్ కళ్యాణ్ ఎలా కాపాడాడు, ఎలా అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎలా వచ్చాడు అనేది మూవీ. దీని నుంచి ఇంకేదైనా చెప్తే స్పాయిలర్ లా అయిపోతుంది. సో ఈ మూవీ కంప్లీట్ ఫ్యాన్స్ కి అయితే డబుల్ మీల్స్, ఫుల్ మీల్స్, ఒక్కొక్క ఎలివేషన్స్ కి శవాలు లేస్తాయి. అలా ఉంటుంది. థియేటర్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఫ్యాన్స్ అయితే పిచ్చి పీక్స్ అయిపోతారు, శవాలు లేచిపోతాయి. ఆ కొట్టే బీజియం అయితే అసలు ఏం తాగి కొట్టాడో ఆ తమన్ అయితే మెంటల్ మాస్. ఏం తాగి కొట్టావన్న అసలు ఆ బీజియం అలా ఉంటుంది. బీజియం ఒక్కొక్క ఎలివేషన్, ఈ మూవీ కంప్లీట్ గా ఎలివేషన్స్ పైన పవన్ కళ్యాణ్ వచ్చిన ప్రతిసారి ఎలివేషన్స్ పీక్ లో ఉంటుంది. ఇందులో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కూడా చాలా సీరియస్ గా కంపేర్ టు అదర్ మూవీస్, అంటే హరిహర వీరమల్లు ఇంకా మూవీస్ వచ్చాయిగా వాటితో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటెన్షన్ బాగుంటుంది ఈ మూవీది. ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన హిమేష్ రష్మి కూడా చాలా బాగా చేశాడు. ప్రకాష్ రాజ్ మనకు తెలిసిందే, నేషనల్ అవార్డు విన్నర్. తన యాక్టింగ్ ఎలా జీవిస్తాడు అనేది, అర్జున్ దాస్ వాయిస్ ఏదైతే ఉందో అది ఇంకా బలాన్ని చేకూర్చింది. మైనసెస్ గురించి చెప్పాలంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాస్త లాగినట్టు అనిపించింది, కాస్త స్టోరీ పక్కకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా మూవీ అయితే చూడొచ్చు, డెఫినెట్ గా చూడొచ్చు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే అసలు మెంటల్ మాస్. ఆ ఎలివేషన్స్ కి ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో ఫ్యాన్స్ శవాలు లేస్తాయా అన్నట్టు ఆ రేంజ్ లో ఉంది మూవీ. ఈ మూవీ అదర్ ఫ్యాన్స్, అదర్ పబ్లిక్ కూడా బాగానే ఉంది, చూడొచ్చు. ఇందులో ఏదైతే సాహో మూవీ ఉందో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ కనెక్ట్ చేస్తుంది. సో మూవీ అయితే ఓవరాల్ గా బాగుంది, చూడొచ్చు మీరు. బీజిఎం అసలు అదర్ కొట్టేసిండు తమన్. ఓవరాల్ గా మూవీ చాలా స్టైలిష్ గా, టేకింగ్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ అన్ని నాకు పర్సనల్ గా అయితే నచ్చాయి. కొంతమంది దీనికి పని కట్టుకొని నెగిటివ్ కూడా చేస్తున్నారు, కానీ నా మాట ఒకటే వినండి, బాగుంది. ఫ్యాన్స్ కి డబుల్ ఫుల్ మీల్స్, అదర్ పీపుల్ కూడా నచ్చుతుంది, బాగుంది. నా ఓవరాల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 3.25 ఇస్తా. ఎందుకంటే స్టోరీ పెద్దగా ఏముండదు. ఆ మూవీ మొత్తం ఎలా నడుస్తుందంటే అటాక్ చేయడం, అటాక్ దగ్గర నుంచి ఎలా పవన్ కళ్యాణ్ కాపాడాడు అనే దానిపైనే నడుస్తూ ఉంటుంది స్టోరీ మొత్తం. సో దీనికి వల్లనే నేను 3.25 ఇస్తా, లేకుంటే 4 వరకు ఇవ్వచ్చు. స్టోరీ ఇంకా గ్రిప్పింగ్ గా ఉండండి అయితే. సో ఈ మూవీ మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీకెండ్ కి కుదిరితే చూడండి, బాగుంటుంది. ఇంతే గాయ్స్ ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. చిన్నగా డిస్టర్బెన్స్ వస్తుంది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.